మరో కీలక హామీ అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ అందించే విధంగా సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఢిల్లీలో ఉన్న రేవంత్ టీం కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్తో భేటీ కానుంది. 500కు గ్యాస్ సిలిండర్ అందజేసే పథకం అమలు, విధి విధానాలు, చమురు సంస్థలతో సమన్వయం, కేంద్రం నుంచి సహకారం వంటి అంశాలపై చర్చించనుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీల అమలు కోసం ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో ప్రజల నుంచి అర్జీలు కూడా స్వీకరించింది. ఇప్పటి వరకు దాదాపు 1 కోటికి పైగా దరఖాస్తులొచ్చాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 1100గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు కేవలం 500కే అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈ పథకం అమలైతే ఏడాదికి దాదాపు 3 నుంచి 4 వేల కోట్లకు పైగా ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అంచనా. అయినా పేదల కోసం ఈ భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, చెప్పండి. రేవంత్ సర్కార్ 6 గ్యారెంటీలలో కొన్నిటిని ఇప్పటికే అమలు చేస్తోంది. ఇక మరొక ముఖ్యమైన గ్యారెంటీ 500కే సిలిండర్ అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, ఇక ఏదైతే హామీలు ఇచ్చి తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్క హామీని నెరవేర్చే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మొదటగా ఫ్రీ బస్, అలాగే రాజు ఆరోగ్యశ్రీ, అంటే ఆరోగ్యానికి సంబంధించిన 500 నుంచి 10 లక్షల వరకు ఈ ట్రీట్మెంట్ తీసుకునే విధంగా కూడా ఈ 2 హామీలు ప్రజెంట్ జరుగుతున్నాయి. త్వరలోనే మరో 2 హామీలను అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ను అమల్లోకి తీసుకొచ్చేందుకు దానికి సంబంధించి ఈరోజు కీలక భేటీ అయితే జరగబోతోంది. దానితో పాటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, దీనిపై కూడా ప్రధానంగా ఈరోజు కేంద్ర పెద్దలతో, అంటే కేంద్ర మంత్రులు, వారి కార్యదర్శులు ఎవరైతే ప్రధాన కార్యదర్శులు, వారితో చర్చలు జరిపేందుకు ప్రధానంగా ఈరోజు ఢిల్లీ పర్యటన అనేది కొనసాగబోతోంది. 500కే గ్యాస్ సిలిండర్, ఈ గ్యాస్ సిలిండర్ అనేది పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి పంకజ్ జైన్తో ఈ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు భట్టి విక్రమార్క ఇద్దరు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో వీరిద్దరితో పాటు ఆ శాఖకు సంబంధించిన తెలంగాణ ఉన్నత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ 500కు గ్యాస్ సిలిండర్ వినియోగం అనేది మొదట హామీ ఇచ్చారు కాబట్టి ఇది బహిరంగ మార్కెట్లో 900 వరకు కూడా ఉంటుంది. దానివల్ల 500కు అందించే విధంగా చర్యలు తీసుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు విధి విధానాలకు సంబంధించి ఒకవేళ అమలు చేస్తే ప్రభుత్వంపై ఎంతవరకు భారం పడుతుంది, అసలు ఎంతమందికి ఈ 500కు సంబంధించి గ్యాస్ సిలిండర్ పథకం అనేది అమల్లోకి వస్తుంది, ఎంతమందికి ఇవ్వాలి అనే దానిపై కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రణాళికలకు సంబంధించి అనేక మార్లు చర్చలు చేసిన పరిస్థితి అయితే ఉంది గతంలోనే. దీనికి సంబంధించి దాదాపు 1 కోటికి పైగా ఈ 500 రూపాయలకు సంబంధించి గ్యాస్ సిలిండర్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే 1 కోటి పైన మొత్తం వినియోగదారులు, అంటే దానికి తెలంగాణకు సంబంధించిన ప్రజలు దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా ఎంతమందికి దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటుందనే దానిపై కూడా క్రైటీరియా ప్రకారం వారికి ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది అందుబాటులోకి వెళ్ళబోతుంది. దానికి సంబంధించి ఈ హామీలో భాగంగా ఈరోజు పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి పంకజ్ జైన్తో ఈ సమావేశం అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క, మరోవైపు రేవంత్ రెడ్డి వీరందరూ కలిసి సమావేశం అయినప్పటికీ కూడా అంటే కేంద్ర స్థాయిలో ఏదైనా సరే రాష్ట్ర స్థాయిలో ఒక పథకం అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా నుంచి కేంద్రానికి సంబంధించిన సాయం కూడా అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం ఈ భేటీలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ 6 హామీల్లో 2 ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. మరో 2 హామీలు అనేవి అమలు చేయాలి కాబట్టి అంటే రాష్ట్రంలో ఉన్న ఖజానా
అనేది సరిపోదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆయా శాఖలకు సంబంధించి అంటే ఈ పౌర సరఫరాల శాఖకు సంబంధించి మరోవైపు ఇతర శాఖలకు సంబంధించి అంటే విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ప్రధానంగా 200 రూపాయల యూనిట్లను అమలు చేయాలంటే ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా సహకారం అవసరం కాబట్టి వారితో కూడా ఈరోజు సమావేశం అయితే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం అమల్లోకి తీసుకురావాలంటే ప్రభుత్వంపై అదనంగా సంవత్సరానికి 3,000 నుంచి 4,000 కోట్లు అనేది ప్రభుత్వంపై భారం పడుతుంది. కానీ భారం పడినప్పటికీ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కూడా రేవంత్ రెడ్డి ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు ఈ కీలక హామీ అమలు నెరవేర్చే విధంగా కూడా ఈ పర్యటన జరగబోతుంది. దానిలో భాగంగానే మధ్యాహ్నం 2 గంటలకు ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైనప్పటికీ దాని తర్వాత ఇటు పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి పంకజ్ జైన్తో సమావేశమై దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేర ఖర్చు చేయాలి, దానిలో కేంద్ర ప్రభుత్వం అనేది ఎంత మేరకు ఇస్తుంది, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వ భారం అనేది ఎంత ఉంటుంది అనేది చూసుకుని ఈ పథకం అనేది త్వరలోనే అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అనేది ముందడుగు వేస్తుంది. దానిలో భాగంగానే ఈ పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్తో సమావేశం కాబోతున్నారు. మొత్తం అంటే 500కు ఎల్పీజీ సిలిండర్ అందజేసే పథకం అనేది అమలు కానీ విధి విధానాలు, చమురు సంస్థలతో సమన్వయం, అట్లాగే కేంద్రం నుంచి సహకారం తదితర అంశాలపై పంకజ్ జైన్తో ఈ సమావేశంలో చర్చిస్తారు. అంటే ఇది ఒకటి అమలు అనేది అంటే అమలు చేయడం అనేది అత్యంత కీలకం. ఏదైతే హామీ ఇచ్చారో 500 గ్యాస్ సిలిండర్ అంటే ఇది బహిరంగ మార్కెట్లో 900 ఉంటుంది. అంటే 400 తగ్గించి ఆ 400 భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం భరించబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఇక 200 యూనిట్లకు సంబంధించి ప్రధానంగా ఈ కరెంటుకు సంబంధించి కూడా ఈరోజు సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి 200 యూనిట్ల విధి విధానాలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మేర సహకారం అవసరం అవుతుందనే దానిపై కూడా ప్రధానంగా ఈరోజు జరిగే సమావేశాల్లో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఇతర కేంద్ర మంత్రులతో కూడా ప్రధానంగా ఈరోజు భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత వివిధ శాఖలకు సంబంధించిన ప్రధానంగా వివిధ శాఖలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిందో ఆ నిధులను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వివిధ కేంద్ర మంత్రులు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి కలవబోతున్నారు.